నూతన నిబంధన గ్రంథము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం నుంచి 20వ వచనం చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమున ఉన్నాడు. దేవుని వెరితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మరి ఇక్కడ పౌలు మాటలను మనం చూస్తూ ఉన్నాం. మేము సిలువను గురించి, సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటించుచున్నాము. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఆయన సిలువ వేయబడ్డం ద్వారానే సిలువకు విలువ కలుగుతూ ఉంది. మరి ఆ సిలువ ద్వారానే మనకు పాపంలో నుండి విమోచన, విడుదల కలుగుతూ ఉంటూ ఉన్నది. కనుక ఈ విడుదలకు, ఈ విమోచనకు సూచనగా మరి సిలువ ఏర్పాటు చేయబడి ఉంటూ ఉన్నది. మరి సిలువ మన గ్రామం అంతటికి కూడా విమోచన అందించేదిగా, మనకు చక్కటి భద్రతనిచ్చేటటువంటిదిగా, ఆశీర్వాదాలను అనుగ్రహించేటటువంటిదిగా ఈ సిలువ ఉండాలని, అట్టి సిలువగా దేవుడి సిలువను ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా గొప్ప దేవ, మహోన్నతుడా, మహోపకారి, ఇదిగో ప్రభా, ఈ లెంటులో ప్రాముఖ్యంగా ఈ దినమున మా గ్రామంలో ప్రభా పాతిపెట్టబడిన యొక్క సిలువల చెంత మేము ఈ రీతిగా చేరి మరొకసారి సిలువను గురించినటువంటి ధ్యానము చేసుకునేందుకు, సిలువ విలువలను గురించి ప్రభా మేము గుర్తించగలిగేందుకు ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఈ సిలువ చెంతకు నడిపించినందుకై నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పౌలు చెప్పినటువంటి మాటలు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని పౌలు చెప్తూ ఉన్నాడు ప్రభా. ఈ లోకంలో రకరకాల మనుషులు రకరకాలైన వాటిని గురించి రకరకాల బోధలు చేస్తూ ఉండగా ప్రభా, సత్యదేవుడమైనటువంటి, నిజదేవుడమైనటువంటి మా కొరకు సిలువ మీద ప్రాణం అర్పించిన ఆ క్రీస్తునే పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు ప్రభా. మరి ఆయన ప్రకటించినటువంటి ఆ క్రీస్తు మార్గంలో మేమందరము కూడా, ఈ సంఘం అంతా కూడా నడుస్తూ ఉండగా ప్రభా, బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రతినిత్యము ప్రభా బిడ్డలు వారి సిలువను ఎత్తుకొని నేను వెంబడించగలిగే బిడ్డలుగా ఈ యొక్క బిడ్డలు ఉండడానికి నీవే కృపను అనుగ్రహించండి ప్రభా. మరి ఆ రీతిగా ఈ సిలువ ప్రభా ఈ గ్రామానికి రక్షణగా, ఈ గ్రామానికి ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా, ఈ గ్రామాన్ని ప్రభా ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టేటటువంటిదిగా ఈ సిలువ ఉండడానికి నీవే కృపను అనుగ్రహించి పరిశుద్ధపరిచి దీవించమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ సిలువకును, సిలువ అందించబోతున్న ఆశీర్వాదాలకును సదాకాలము తోడైండును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12 వచనం నుంచి 14 చదువుకుందాం. శరీర విషయమందు చక్కగా
అగపడు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అత్యయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. దేవుడిచ్చిన వాక్యం ఆశ్రయించును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మరి చదవబడిన వాక్యంలో పౌలు మరి ఒక కొత్త విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకంలో మానవులమైనటువంటి మనమందరము కూడా అతిశయపడుతూ ఉంటూ ఉన్నాం. అయితే మరి దేని విషయాన్ని గురించి దేని యందు మనం అతిశయపడే వారముగా ఉన్నాము అనేది ఒకసారి పౌలు మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ఏమన్నాడు అని అంటే, ఇదిగో సిలువ వేయబడిన ఆ క్రీస్తు యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను అన్నటువంటి మాట. ఆయన అతిశయమైన ఆయన ఏదైనా మరి సిలువ యందే, సిలువ ద్వారానే నాకు అతిశయము, సిలువ ద్వారానే నాకు ఆశీర్వాదము, సిలువ ద్వారానే నాకు ఉన్నతమైనటువంటి స్థితి అనేది పౌలు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుక మనం మనుషులను చూసో, మనుషుల యొక్క కార్యాలను చూసో, మనకున్నటువంటి ఆ యొక్క ధనాన్ని బలాన్ని చూసో మనము అతిశయపడవలసిన అక్కరలేదు. 24వ కీర్తనలో ఒక మాట రాయబడింది, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైనా యెహోవాను బట్టి అతిశయపడుతూ ఉన్నాము. ఈ సిలువ రాజుల కంటే, గుర్రముల కంటే, రథముల కంటే, అనేకమైనటువంటి ఆయుధాల కంటే బలమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. కనుక మనము సిలువ యందే అతిశయపడేవారంగా ఉండాలి. సిలువ ద్వారానే మనం అనేకమైనటువంటి ఆ యొక్క బలాలను మరి ఆశీర్వాదాలను పొందుకునేటటువంటి బిడలముగా ఉండాలి అని, మరి అలాంటి అతిశయత మనకు అందించేటటువంటి సిలువగా ఈ సిలువ ఉండాలని, అటు ధన్యత దేవుడు ఈ గ్రామం అంతటికి ఈ సిలువ ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, ఇదిగో ప్రభువా, అతిశయ సిలువగా ఈ సిలువను గురించి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయపడను అని చెప్పి ప్రభువా పౌలు చక్కగా చెప్తూ ఉన్నాడు ప్రభువా. మేమైతే మాకున్నటువంటి ఆస్తులను బట్టి అతిశయపడతా ఉన్నాం, మాకున్నటువంటి ధనాన్ని బట్టి అతిశయపడతా ఉన్నాం, మాకున్నటువంటి బలాన్ని బట్టి మేము అతిశయపడే వారముగా ఉన్నాం. కానీ ప్రభువా, ఒక పౌలు చెప్పినటువంటి మాట, సిలువ యందే మా అతిశయము, సిలువ యందే మా అతిశయం అని పౌలు అంటా ఉన్నాడు. కీర్తనాకారుడు కూడా యెహోవా యందే మా అతిశయం అంటూ ఉన్నాడు ప్రభువా. అలాగా అతిశయించబడేటటువంటి స్థితిలోనికి మమ్మల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఆ రీతిగా సిలువ ద్వారా మేము అతిశయం పొంది అనేక ఆశీర్వాదాలు పొందుకునే బిడలుగా మమ్మల్ని దీవించి ఈ సిలువను ఆ రీతిగా ప్రభువా బలపరచుమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఈ సిలువకును సిలువ ద్వారా మా సంఘమునకును మాకు కావలసిన అతిశయానికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ కొత్త నిబంధన లూకాసు వార్త 9వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుతాం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని
నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించకును వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. దేవుడి కొద్ది వాక్యం దీవించాల్సింది. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మరి చదవబడిన ఈ వాక్యములో మనం గమనించినప్పుడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. దేవుని ఎట్లా మనం వెంబడించాలా అనేది మరి లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు స్వయాన తాను చెప్పినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, అనగా తగ్గించుకోవాలి. మన జీవితాలను మనము తగ్గించుకొని మరి సిలువను ఎత్తుకోవాలి. ప్రతిదినము కూడా సిలువను ఎత్తుకొని అప్పుడు యేసు ప్రభువును మనం వెంబడించగలిగిన వారముగా ఉండాలి. అలా ఎప్పుడైతే మనల్ని తగ్గించుకొని మరి సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడిస్తామో మన జీవితంలో అద్భుతకరమైన కార్యములను, మనము ఊహించినటువంటి సంఘటనలను చేయగలిగేటటువంటి లేక స్థితిలోనికి ఎదగలిగే గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు మనల్ని నిలవబెడతా ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు చదువు రానటువంటి వాళ్ళే, కానీ వాళ్ళు దేవుడు చెప్పిన రీతిగా వారు సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించినారు. మరి ప్రపంచంలో గొప్ప స్వార్థను ప్రకటించి వారి వాక్యము ద్వారా 5,000 మంది దేవుళ్ళలోనికి రావడం, వారి వాక్యము ద్వారా 3,000 మంది బాప్తిసం పొందడం, పెద్ద సంఘముగా కట్టబడము, ఇవన్నీ చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి పౌలైతే ఒక హంతకుడు, ఎంతో చెడ్డవాడు, అనేకులు హింసించేవాడు, కొట్టేవాడు. మరి అటువంటి ఆ యొక్క సౌలు కూడా యేసు ప్రభు యొక్క సిలువను ఎత్తుకున్నాడు, తను తాను ఉపేక్షించుకున్నాడు, మరి క్రీస్తుని వెంబడించడం ప్రారంభించినాడు. అలా ప్రారంభించడం ద్వారా ఎన్నో సంఘాలను కట్టాడు, ఎంతో మందిని విశ్వాసులను తయారు చేసి అన్యజనాంగానికి అపోస్తులుడుగా పౌలు నిలవబడతా ఉంటూ ఉన్నాడు. కనుక మనము కూడా మనల్ని మనం ఉపేక్షించుకొని ఈ సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడిస్తే మనం ఈ లోకంలో బలహీనులమే కానీ, ఈ లోకంలో మనము చిన్నవారమే కానీ, దేవుడు గొప్పవారుగా, బలవంతులుగా, అనేకమైన ఉన్నతమైన స్థితిమంతులుగా దేవుడు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. దేవుని కార్యం నిమిత్తమై మనల్ని ఆశీర్వదించబోతా ఉంటూ ఉన్నాడు. కనుక అలాగా మనమందరము కూడా ఉపేక్షించుకునే సిలువగా, మనము ఎత్తుకునేటటువంటి సిలువగా ఈ సిలువను దేవుడు దీవించి మనకు అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల నాయన, దయగల తండ్రి, మరి యొక్క సిలువ చెంతకు, ఈ చివరి సిలువ చెంతకు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇది మమ్మల్ని ఉపేక్షించే, మమ్మల్ని మేము ఉపేక్షించుకునే సిలువగాను ప్రభువా, ఈ సిలువను ఎత్తుకునేటటువంటి సిలువగాను మేముండునట్లు మమ్మల్ని దీవించండి ప్రభువా. మరి ఆ రీతిగా ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ప్రభువా మేము మిమ్మల్ని వెంబడిస్తే ఇదిగో మా జీవితంలో గొప్ప కార్యములు నీవు చేస్తూ ఉన్నావు ప్రభువా. అద్భుతకరమైన కార్యములను చేస్తూ ఉన్నావు. ఇదిగో చేపలు బట్టే జాలర్ల స్థాయిలో నుండి మనుషులు బట్టే జాలర్లుగా నీ శిష్యులు చేస్తూ ఉన్నావు ప్రభువా. దుర్మార్గత నుండి, నరహంతకుడైన స్థితిలో నుండి సౌలును ప్రభువా ఎంత మరి మహోన్నతమైన వ్యక్తిగా ఆ బిడ్డను మార్చి ప్రభువా ఆశ్చర్యకరంగా అనేక సంఘాలు కట్టగలిగే స్థితిలోనికి పౌలుని తీసుకొని వెళ్ళినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అటువంటి సిలువగా ఈ సిలువను మా జీవితంలో నీవు అనుగ్రహించి మేము కూడా అంత మహోన్నతమైన వ్యక్తులముగా దీవించబడ్డానికి, ఈ సంఘం అలాంటి మహోన్నతమైన స్థితిలోనికి ఎదగబడ్డానికి నీవే కృపను అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మతో నింపమని నిన్ను మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. మన ప్రభువు యేసు సువార్తను చేపట్టి సిలువను మోసుకొని, సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి
స్తుతించి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇదిగో ఈ సిలువకును, ఈ సిలువ ద్వారా మాకును ఇదిగో ప్రభు అత్యున్నతమైన జీవితాన్ని అందించి ఈ గ్రామం అంతటికి ఆశీర్వాదకరంగా ఈ సిలువను బలపరచుమని నిన్ను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్.